హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్పూన్స్ ఆఫ్ ఫ్లేవర్స్. నేను మీ వర్ష. ఈరోజు మన ఈ కిచెన్లో డాబా స్టైల్ హరియాలీ చికెన్ మరియు బగారా రైస్ని చూపించబోతున్నాను. ఈ చికెన్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చాలా క్విక్గా, ఈజీగా ఎవరైనా ప్రిపేర్ చేసేయవచ్చు. ఎప్పుడు తినే చికెన్ టేస్ట్ కంటే కూడా ఈ చికెన్ మరింత టేస్టీగా, డిఫరెంట్గా, సూపర్గా ఉంటుంది. ఈ చికెన్ని అన్నంలోకి తిన్నా, చపాతీ, పరోటా ఇలా ఏ కాంబినేషన్లోకైనా చాలా బాగుంటుంది. మరి బగారా రైస్ విషయానికొస్తే రెస్టారెంట్లో చేసినట్టుగా పొడి పొడిగా చాలా టేస్టీగా ఉంటుంది. అందరికీ అందుబాటులో ఉండేలా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఈ హరియాలీ చికెన్ని మరియు బగారా రైస్ని చూపించబోతున్నాను. మరి ధాబా స్టైల్ హరియాలీ చికెన్ మరియు బగారా రైస్ చేసే ఆ ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక చిన్న మిక్సర్ జార్ తీసుకొని అందులోకి పెద్దగా కట్ చేసిన ఆనియన్స్ ముక్కల్ని 1 కప్పు వరకు తీసుకోండి. ఇందులోకి ఒక స్టార్ అనైసా, ఒక చిన్న దాల్చిన చెక్క, 3 యాలకులు, 5 లవంగాలు తీసుకొని మెత్తగా మిక్సీ చేసి తీసుకోండి. ముందుగా ఈ చికెన్ కర్రీని చేయడానికి నేను 1/2 కేజీ చికెన్ని బాగా కడిగి తీసుకున్నాను. చికెన్ పీస్ అనేది జ్యూసీగా రావాలంటే కొద్దిగా ఉప్పు, అరచెక్క నిమ్మరసం వేసి అరగంట వరకు నానబెట్టండి. మరో పక్కన స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ని తీసుకోండి. ఇందులోకి మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న ఆనియన్ మసాలా పేస్ట్ ఇందులోకి వేసి దోరగా వేగనివ్వాలి. ఇప్పుడు అదే మిక్సీ గిన్నెలోకి కొన్ని కొత్తిమీర కాడలు, కొన్ని పుదీనా ఆకులు, 4-5 కట్ చేసిన పచ్చిమిర్చి వేసి ఫైన్ పేస్ట్ చేసుకోండి. చూడండి, మన ఉల్లిపాయ పేస్ట్ అనేది ఆయిల్ వదులుతుంది, అంటే చక్కగా ఫ్రై అయిపోయినట్టే. తర్వాత ఇందులోకి ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లాన్ని వేసి దోరగా వేయించండి. ఇప్పుడు ఇదే ఆయిల్లోకి మనం ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ని వేసి బాగా కలపాలి. ఇందులోని కొద్దిగా బిర్యానీ ఆకు, కొద్దిగా స్టోన్ ఫ్లవర్ వేసి బాగా కలిపి మూత పెట్టండి. 7-8 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చికెన్ మనకి నూనెలో బాగా ఫ్రై అయింది. ఇప్పుడు ఇదే చికెన్లోకి రుచికి సరిపడా ఉప్పుని, 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడిని, 1/2 టీ స్పూన్ పసుపుని వేసి బాగా కలపండి. ఈ ప్లేస్లో రెడీగా పక్కన పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా పేస్ట్ని యాడ్ చేయండి. 2-3 సార్లు బాగా కలిపిన తర్వాత మూత పెట్టి 7-8 నిమిషాలు చిన్న మంటపై ఉడకనివ్వండి. 7-8 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చికెన్ అనేది బాగా ఫ్రై అయ్యిందండి. కర్రీ గ్రేవీ కోసం నేను 1/2 కప్పు నీళ్ళని యాడ్ చేస్తున్నానండి. మీరు కావాలంటే 1/2 కప్పు వరకు లేదా 1 కప్పు వరకు కూడా నీళ్ళని యాడ్ చేసుకోవచ్చు. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. గ్రేవీ చిక్కబడేంత వరకు చిన్న మంటపై ఉడకనివ్వాలి. ఈలోపు మనం మరో పక్కన 2 గ్లాసుల వరకు బాస్మతి రైస్ని తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ బియ్యాన్ని 2 సార్లు కడిగిన తర్వాత బియ్యాన్ని ఒక అరగంట సేపు నాననివ్వండి. మరో పక్కన బియ్యం ఉడికేటట్టు ఒక పెద్ద గిన్నెని తీసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని, మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకుంటున్నాను. మీరు కావాలంటే మొత్తం నెయ్యితో చేయొచ్చు, లేదంటే మొత్తం ఆయిల్తో కూడా చేసుకోవచ్చు. ఇందులోకి పొడవుగా కట్ చేసిన ఒక 4-5 పచ్చిమిర్చి కాడల్ని వేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా స్టోన్ ఫ్లవర్ని, 2-3 బిర్యానీ ఆకుల్ని వేసి దోరగా ఫ్రై చేయండి. చూడండి, ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 2 యాలకులు, 2 లవంగాలు, 1 స్టార్ అనైసా వేసుకోండి. నేను ఇక్కడ 2 గ్లాసుల బియ్యానికి 2.5 గ్లాసుల వరకు నీళ్ళని యాడ్ చేస్తున్నాను. నేను ఇక్కడ అరగంట వరకు బియ్యాన్ని నానబెట్టాను కాబట్టి 2.5 కప్పుల్ని నీళ్ళని తీసుకుంటున్నాను. మీరు వెంబటే చేయాల్సి వస్తే 3 గ్లాసుల నీళ్ళని తీసుకోండి. ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పుని వేసి కొద్దిగా కొత్తిమీర, ఇందులోనే కొన్ని పుదీనా ఆకులు వేసి బాగా కలపాలి. ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లో ఉంచితే నీళ్లు తొందరగా మరగడం స్టార్ట్ అవుతాయి. ఇందులో కొద్దిగా సాజీరాను వేయండి. సాజీరా ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది బిర్యానీలో. ఇలా నీళ్లు మరగడం స్టార్ట్ అయిన తర్వాత మనం నానబెట్టిన బియ్యాన్ని తీసుకుందాం. ఇలా బియ్యాన్ని తీసుకున్న తర్వాత స్లోగా బియ్యాన్ని కలపండి. ముందుగా మంటని హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి. ఎప్పుడైతే మనకు నీళ్లు దగ్గర పడడం స్టార్ట్ అవుతాయో ఆ టైంలో 1/2 టీ స్పూన్ గరం మసాలాని, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసి బాగా మిక్స్ చేసుకోండి. ఈ ప్లేస్లో మనం గరం మసాలా పొడిని, ధనియాల పొడిని వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో ఉంచి కవర్ చేస్తూ 7-8 నిమిషాలు చిన్న మంటపై ఉడకనివ్వండి.
8 నిమిషాల తర్వాత మూత తీసి స్పూన్తో ఇలా అనుకుంటూ కింద తడిగా ఏమైనా ఉందా చూడండి. ఇన్ కేస్ కిందేమైనా తడిగా అనిపిస్తే మరో 2 నిమిషాలు చిన్న మంటపై ఉడికించి తీసుకోండి. అంతే అండి, మన దాబా స్టైల్ బగారా రైస్ రెడీ అయిపోయింది. మరోవైపు మన హరియాలీ చికెన్ కూడా రెడీ అయిపోయింది. అంతే అండి, మనకి ఎంతో రుచికరమైన డాబా స్టైల్ హరియాలీ చికెన్ మరియు బగారా రైస్ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. నిజంగా రెస్టారెంట్లో తిన్న ఫీలింగ్ వస్తుంది. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీకు ఈ రెసిపీ ఎలా కుదిరిందో కామెంట్లో చెప్పండి. మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.